అపజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. భూత మహేశ్వరుడైన నా యత్కృష్ట భావాన్ని తెలుసుకొనలేక అవివేకులు మనుష్య సంబంధమైన దేహాన్ని ఆశ్రయించిన నన్ను అవమానం చేసిన వారవుతున్నారు. మోగశా మోగ కర్మణో మోగ జ్ఞాన విచేతనః రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. నన్ను దేహాన్ని ధరించిన వానిగా తలచేవారు లోక నియామకుడైన నా మీద ప్రమాణ బుద్ధి లేక రాక్షస బంధమైన ధన హోదాలను ఆశ్రయించి వ్యర్థ చేష్టలు కోరికలు కలిగిన జ్ఞానము కలవారు కూడా బుద్ధి లేని వారవుతున్నారు. మహాత్మానంతు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యానన్యమానసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అర్జున, మహాత్ములైన వారు మాత్రం దైవ సంబంధమైన ప్రకృతిని ఆశ్రయించిన వారై నన్ను నాశనం లేని వానిగాను భూతములకు అధికారంగాను తెలుసుకొని ఏకాగ్రత చిత్తంతో భజిస్తూ ఉన్నారు. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారెప్పుడూ నన్ను కీర్తిస్తూ గట్టి విశ్వాసంతో నా కొరకు ప్రయత్నం చేస్తూ నాకు భక్తితో నమస్కరిస్తూ ఎల్లప్పుడూ యోగమునందే ఉండి నన్ను ఉపాసిస్తూ ఉంటారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన వృదత్వేన బహుధా విశ్వతోముఖం. మరికొందరు నన్ను జ్ఞాన యజ్ఞంతో పూజిస్తూ ఒక్కనిగాను భిన్న రూపాలు గలవానిగాను విశ్వతోముఖుడనైన అనేక విధాల విరాజిల్లుతున్న వానిగాను భావిస్తూ ఉపాసిస్తూ ఉన్నారు.